సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో మనకు టాప్ మోస్ట్ మొబైల్స్ అండర్ 7000 సెగ్మెంట్లో రెండు అయితే ఉన్నాయన్నమాట. ఒక చూసినట్టయితే మనకు మైక్రోమాక్స్ యొక్క ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. చూసినట్టయితే మైక్రోమాక్స్ ఇన్ 1B అండ్ సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు రియల్మీ C11 అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క రెండు మొబైల్స్ని మనం కంప్లీట్గా డీటెయిల్గా మనం స్పెసిఫికేషన్స్ కంపేర్ చేసి సో ఫైనల్గా విన్నర్ ఎవరో లూజర్ ఎవరో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేకంటే ముందే నేనైతే ఆగలేను బ్రో, లాస్ట్ వరకు నేను వెయిట్ చేయలేను, నాకు తొందరగా తెలియాలి అని ఎవరైనా అనుకున్నట్టయితే సో వాళ్ళైతే డెఫినెట్గా మైక్రోమాక్స్ ఇన్ 1B మొబైల్ అయితే తీసుకోండి. ఇది చూసినట్టయితే ఇండియన్ మొబైల్, అట్ ది సేమ్ టైం మీకు తక్కువ ప్రైస్లో తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క మైక్రోమాక్స్ 1B తీసుకోవడం అయితే మంచిది. ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ యొక్క వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మైక్రోమాక్స్ కానివ్వండి, తర్వాత రియల్మీ కానివ్వండి, రెండు చూసినట్టయితే ఒక కొత్త యూనిక్ లుక్స్తో అయితే కనిపిస్తున్నాయి. సో ఇక డిజైన్ పరంగా కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను డిజైన్ పరంగా ఖచ్చితంగా ఇదే తీసుకోమని అయితే చెప్పలేను అనమాట. సో నాకే పర్సనల్గా చూసినట్టయితే మైక్రోమాక్స్ 1B డిజైన్ అనేది నాకైతే నచ్చింది. మరి మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత చూసినట్టయితే వీటి యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ వాడారా లేకపోతే ఇంకా వేరేది ఏమైనా వాడారా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైక్రోమాక్స్ 1B గురించి చెప్తాను, రైట్ సైడ్ వచ్చేసి రియల్మీ C11 గురించి అయితే చెప్తాను అనమాట. ముందుగా మైక్రోమాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. 188 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. మనకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుందన్నమాట. అండ్ రియల్మీ C11 చూసినట్టయితే 9.1mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది. 196 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది కూడా మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రెండు మొబైల్స్లో మనకు ఖచ్చితంగా మైక్రోమాక్స్ విన్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రియల్మీ C11తో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు కొంచెం స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకోసమే మనకు డెఫినెట్గా ఈ యొక్క మైక్రోమాక్స్ 1B విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు, ఈ యొక్క థిక్నెస్ పరంగా అలాగే మనకు మొబైల్ వెయిట్ పరంగా. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు మైక్రోమాక్స్ వచ్చేసి 6.52 ఇంచ్ HD+ ఈ యొక్క IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియో, అలాగే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇటుపక్క మనం రియల్మీ C11 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో కూడా మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే దీంట్లో మీకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదన్నమాట. ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ రియల్మీ C11లో అయితే ఉండదు. సో డెఫినెట్గా మనకు ఈ యొక్క డిస్ప్లే పరంగా మళ్ళీ మైక్రోమాక్స్ విన్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు 7000 సెగ్మెంట్లోనే మనకు డెఫినెట్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఈ యొక్క రియల్మీ C11లో చూసినట్టయితే అసలు మీకు ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉండదన్నమాట. సో ఎవరికైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఖచ్చితంగా కావాలో వాళ్ళు డెఫినెట్గా మైక్రోమాక్స్ తీసుకోవాల్సిందే. ఇక్కడ మనకు వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. అండ్ విన్నింగ్ కూడా మనకు డెఫినెట్గా డిస్ప్లే పరంగా ఈ యొక్క మైక్రోమాక్స్ 1B విన్ అయిందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మైక్రోమాక్స్ కానివ్వండి, తర్వాత రియల్మీ కానివ్వండి, రెండు వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్తో అయితే ఉంటాయన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సేమ్ మెగాపిక్సెల్ సేమ్ డెప్త్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 13MP + 2MP యొక్క డెప్త్ సెన్సర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి బ్రదర్, ఈ యొక్క 13 మెగాపిక్సెల్ మనకు ఎంతవరకు బాగుంటుంది, సో ఇది కెమెరా లవర్స్కు యూజ్ అవుతుందా లేదా అంటే, సో కెమెరా లవర్స్ అంటే అస్తమానం ఫోటో దిగే వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ మీకు అంత ప్రొఫెషనాలిటీగా అయితే యూజ్ కాదనే చెప్తాను. సో అప్పుడప్పుడు డే బై డే ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకైతే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు 7000లో మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కూడా రావాలనేది అది మనకు సరైన పద్ధతి అయితే కాదనమాట. మీకు మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా మీరు సామ్సంగ్ మొబైల్ లేకపోతే అండర్ 15,000 సెగ్మెంట్లో మంచి కెమెరా మొబైల్స్ వచ్చి అక్కడ మనకు మొబైల్స్ ఇంకా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఈ పరంగా చూసినట్టయితే ఈ యొక్క కెమెరా వచ్చేసి ఒక బేసిక్ కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో, అంటే డే బై డే ఒకరోజు తప్పించి ఒకరోజు ఎవరైతే అతి తక్కువ కెమెరా యూజ్ చేస్తారో సో వాళ్ళకైతే మొబైల్ బాగుంటుంది. లేదు నేను ప్రొఫెషనల్గా కెమెరా యూజ్ చేస్తానంటే వాళ్ళకైతే సూటబుల్ కాదనే చెప్తాను. రెండు మొబైల్స్ మీకు సూట్ అయితే కావు. తర్వాత ఫ్రంట్ సైడ్ సెల్ఫీ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మైక్రోమాక్స్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన వాటర్ డ్రాప్ నాస్తో అయితే ఉంటుంది. ఈ యొక్క రియల్మీ C11లో చూసినట్టయితే మనకు 5 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క నాస్తో అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఇక్కడ సెల్ఫీ విషయంలో మనకు మైక్రోమాక్స్ 1B విన్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ యొక్క మెగాపిక్సెల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే మనం జూమ్ చేసే కొద్దీ ఈ యొక్క పిక్సెల్స్ మనకు పగలకుండా చాలా నీట్గా చూపించడం అయితే
అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ కెమెరా విషయంలో మనకు బ్యాక్ సైడ్ కెమెరా అట్ ది సేమ్ టైం మీకు ఫ్రంట్ సైడ్ కెమెరాలో మనకు మైక్రోమాక్స్ 1B విన్ అయిందనే చెప్పవచ్చు. అండ్ ఈ యొక్క కెమెరాస్తో మీరు అప్ టు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాసెస్ చూసినట్టయితే మనకు Realme C11కి అలాగే మైక్రోమాక్స్ 1Bకి రెండింటికి వచ్చేసి మనకు మీడియాటెక్ వచ్చిన మీడియాటెక్ హీలియో G35 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. Android 10 అప్డేట్ ఉంటుంది. అలాగే దీని యొక్క UI గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క మైక్రోమాక్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క Realme C11 చూసినట్టయితే మనకు Realme UI 1.0తో అయితే రావడం జరుగుతుంది. సో రెండు మొబైల్స్ వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఈక్వల్గా ఉండటం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా గేమింగ్కి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే గేమింగ్ కోసం తయారు చేయబడిన మొబైల్స్ అయితే కావు ఇవి రెండు. సో డైలీ టు డైలీ యూసేజ్ అంటే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ చాటింగ్, తర్వాత ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క పర్ఫార్మెన్స్ సరిపోతుంది. లేదు గేమింగ్ కోసం కావాలంటే మీకు డెఫినెట్గా ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే మీకు హ్యాంగ్ అవుతాయి, ల్యాగ్ అవుతాయి, హీట్ అవుతాయి, ప్రతి ఒక్కటైతే మీరు ఫేస్ చేస్తారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. లేదు బ్రో నేను యూట్యూబ్ చూస్తుంటాను, తర్వాత వాట్సాప్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఒకటే చేస్తానంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ మీరు అక్కడ 7000 బడ్జెట్కి అయితే తీసుకోవచ్చనే చెప్తాను. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్, వీటి యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు మైక్రోమాక్స్ చూసినట్టయితే రెండు వేరియంట్స్ అయితే వచ్చింది, 2GB ర్యామ్తో అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో. అండ్ ఇంకోటి చూసినట్టయితే 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం అయితే జరిగిందనమాట. అండ్ దీంట్లో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. దీంతో మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డు సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇన్ కేస్ మీరు 32GB వేరియంట్ ఉన్న ఈ యొక్క మొబైల్ తీసుకుంటే మీకు అటువంటిప్పుడు 32GB అనేది ఎన్ని రోజులు అయితే ఉండదు, స్టోరేజ్ అనేది కంపల్సరీగా ఫుల్ అయితే అయిపోతుంది. సో అలాంటప్పుడు మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇవ్వడం ద్వారా మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెంచుకునే అవకాశం మనకు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇటుపక్క Realme C11లో చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం అయితే జరిగింది. అండ్ దీంట్లో కూడా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది కూడా మనకు మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. కాకపోతే చిన్న నెగిటివ్ ఇష్యూ ఏమంటే దీంట్లో మనకు ఎటువంటి 4GB ర్యామ్ వేరియంట్ అయితే లేదనమాట. మైక్రోమాక్స్ లాగా ఇందులో హై అండ్ వేరియంటే మనకు కేవలం 3GB ర్యామ్తో ఇవ్వడం అయితే జరిగింది యాజ్ ఆఫ్ నౌ. అండ్ రెండు చూసినట్టయితే మనకు ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం eMMC 5.1 అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు ఫైల్స్ కానివ్వండి, ఫొటోస్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అతి తక్కువ టైంలో ఎక్కువ డాక్యుమెంట్స్ మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి eMMC 5.1 అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే కాపీ మూవీ యొక్క పేస్టింగ్ జాబ్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు మైక్రోమాక్స్ అలాగే Realme C11 చూసినట్టయితే రెండు వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీతో అయితే వస్తాయి. సో మీరు రెండు మొబైల్స్లో బ్యాటరీ బ్యాకప్ పరంగా ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదనే చెప్తాను, ఎందుకంటే మీకు రెండు వచ్చేసి 2 డే కంపల్సరీగా ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. మీకు బ్యాటరీ విషయంలో మాత్రం ఎటువంటి లోటుపాటు ఉంటుందనే చెప్తాను ఈ యొక్క Realme C11లో అలాగే మైక్రోమాక్స్ 1B మొబైల్లో. అండ్ రెండు మొబైల్ చూసినట్టయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయడం జరిగింది. ఇది మీకు మరీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఈ ట్రెండ్లో చూసినట్టయితే మనకు వాట్స్ అని చెప్పి ఈ యొక్క మనుషుల్ని బ్రెయిన్ వాష్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకు 10 watts అనే కొద్దీ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుందేమో అని వీళ్ళు మనకు ఆ యొక్క ఊహ అయితే కల్పిస్తున్నారు అనమాట. సో 10 watts అనేది మనకు మరీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఏమీ చేయదు. మీకు కంప్లీట్గా ఈ యొక్క రెండు మొబైల్స్ ఫుల్ కావడానికి మీకు 2 hours టైం అయితే పడుతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మైక్రోమాక్స్ 1B మొబైల్ అయితే ఉందో ఇందులో వచ్చేసి మనకు ఛార్జింగ్ కోసం Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అండర్ 7000 సెగ్మెంట్లోనే మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ Realme C11లో చూసినట్టయితే మనకు మైక్రో USB 2.0 యొక్క ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఛార్జింగ్ పరంగా చూసినట్టయితే మనకు డెఫినెట్గా ఈ యొక్క మైక్రోమాక్స్ 1B విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ని మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ అనేది మీకు వర్క్ అవుతుందనే చెప్పవచ్చు. కాకపోతే ఈ యొక్క Realme C11లో మీరు పర్టికులర్గా ఒక పొజిషన్లో పెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రెండు మొబైల్ చూసినట్టయితే మీకు 3.5mm జాక్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు బ్యాటరీ బ్యాకప్ పరంగా రెండు మొబైల్స్ అయితే ఈక్వల్గా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తాయి. కాకపోతే మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనకు మైక్రోమాక్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మనకు మైక్రోమాక్స్ 1B విన్ అయిందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం ఫైనల్గా దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మైక్రోమాక్స్ 1B చూసినట్టయితే 2GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో చేసి మనకు 6,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇక్కడ Realme C11లో చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో సేమ్ ఈ యొక్క 6,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తుంది అనమాట. అండ్ మైక్రోమాక్స్ 1Bలో చూసినట్టయితే ఇంకొక వేరియంట్ అయితే ఉంది, 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 7,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ విన్ అయింది మాత్రం మనకు ఖచ్చితంగా మైక్రోమాక్స్ 1B మొబైల్ అనే
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 1000 ఎక్కువ పోతే పోయింది. మీకు ఖచ్చితంగా 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్ తీసుకోండి ఈ యొక్క మైక్రోమాక్స్ 1Bలో. దీంట్లో అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఓవర్ టు ఈ యొక్క రియల్మీ C11లో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే దీంట్లో మీకు ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదన్నమాట. సో బ్లోట్వేర్ అంటే మనకు చెత్తారం యాప్స్ ముందుగానే ప్రీ ఇన్స్టాల్ చేసి అయితే ఉంటాయి. అవి కొన్నిసార్లు మనకు అన్ఇన్స్టాల్ అవ్వవు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు మైక్రోమాక్స్ 1B అనేది మీకు ఇలాంటి చెత్తారం యాప్స్ ఏమీ ప్రీ లోడెడ్గా చేసి అయితే రాదనమాట. ఇది కంప్లీట్గా మీకు ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ కంప్లీట్గా మీకు గూగుల్ యాప్స్ అలాగే మైక్రోమాక్స్ యాప్స్ తప్ప ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ఏవి ఉండటం అయితే జరగదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కెమెరా పరంగా చూసినా మనకు మైక్రోమాక్స్ 1B అనేది విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క సెల్ఫీ పరంగా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మైక్రోమాక్స్ 1B అలాగే రియల్మీ C11 యొక్క కంపారిజన్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.